ఉచిత క్రమబద్ధీకరణ ఉత్తమాటేనా 25 లక్షల కుటుంబాలపై ఎల్ఆర్ఎస్ భారము ప్రభుత్వ వైఖరికి నిరసనగా 6.7 తేదీల్లో ఆందోళనలు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భూముల క్రమబద్ధీకరణ పథకం కింద రాష్ట్రంలోని 25 లక్షల మధ్యతరగతి కుటుంబాలపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక భారం మోపిందని బీఆర్ఎస్ ప్రభుత్వ కార్యాచరణ ఎవరంటే కేటీఆర్ గారు ఆయన ఏమంటున్నారు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తిరిగి ఈ విషయంలో భూముల క్రమబద్ధీకరణ పథకం కింద రాష్ట్రంలోని 25 లక్షల మధ్యతరగతి కుటుంబాలపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక భారం మోపి 20,000 కోట్ల వసూలకు పూనుకొని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. మరి మీరు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ప్రోటోకాల్ మెయింటైన్ చేయకుండా ఒక ప్రైమ్ మినిస్టర్ హైదరాబాద్ వస్తే కలవకుండా నేను మీ నాన్న నువ్వు మీ బావ మీకు ప్రోటోకాల్ మెయింటైన్ చేయడం రాదు, ఒక ఎల్ఆర్ఎస్ అని తెలియదు, బీఆర్ఎస్ అని తెలియదు, జనాలకు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు కలుగజేసిండ్రు, తిరిగి ఈ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ దిక్కెళ్ళి ఎన్ని వెంచర్లు మొత్తము కొల్లగొట్టేసిర్రు, మీరు తిరిగి ప్రజల్ని ఎంత మోసం చేసిండ్రు, ఈ ఇంటింటి సర్వే చేసి తర్వాత ఈ ధరణి చేసి రాష్ట్రంలో ప్రజలను ఎంత ఇబ్బందికరంగా పెట్టినరు, మీకు వచ్చిన రెడ్మెంట్ పరిపాలన వల్ల మీ ఇబ్బందులు ప్రజల మీద వేసేసి నిత్యం ప్రతి ఒక్కసారిగిన ప్రజలను ఆలోచన చేయకుండా ఒక్క విలేజ్కిన పోకుండా ఒక్కరోజుకిన ఒక బహిరంగ సభ పెట్టకుండా వాళ్ళ మంచిని చెడును చూడకుండా వాళ్ళతో సాధక బాధలు మాట్లాడకుండా ఒక్కరోజైనా ఎలక్షన్లో లాస్ట్ మూమెంట్లో బహిరంగ సభలు పెట్టడము హెలికాప్టర్లు తిరగడము తప్ప ఒక్కరోజు ప్రజలను ప్రజల అవసరాల గురించి మాట్లాడిన విధానం లేదు మీలో. మీ కుటుంబ పరిపాలనకు తిరిగి ఈరోజు మళ్ళీ ఎల్ఆర్ఎస్ గురించి బీఆర్ఎస్కు సిగ్గు లేకుండా మాట్లాడడం అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? రాష్ట్ర ప్రజలు గమనించి చూస్తున్నారు. ఈ విషయంలో తీవ్రమైన ఆర్థిక భారము కాంగ్రెస్ తుంగలో తొక్కిందని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తారు. అరే 3 నెలల 30,000 ఉద్యోగాలు ఇచ్చారు, ఈరోజు ఉచిత ప్రయాణం ఇచ్చింది, 200 కరెంటు యూనిట్ల గురించి చేస్తున్నారు, 500 రూపాయలకు ఆడపడుచులకు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. అరే 10 సంవత్సరాలు మీరు చేసి 3 నెలల మీద మీరు ఇంకా వాళ్ళ మీద ఆర్థిక భారం మోపుకుంటూ మీకు అధికారం ఉన్నట్టుగా ఫీల్ అయ్యి ఇంకా నాటకాలు చేస్తున్నారంటే మీ బీఆర్ఎస్కు కొంచెమన్నా సిగ్గుశరం ఏం లేదనిపిస్తున్నది. తర్వాత ఈ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వాళ్ళ మీద ఇంకా నిందలు ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. తర్వాత ఈ ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తారు. మీరైతే టోటల్గా పాడు చేసిరు కదా, ఖజానంతా ఖాళీ చేసిరు. మరి ఇప్పుడు వాళ్ళ ఖజానా కావాలంటే వాళ్ళు చేసే పనులకు డబ్బు కావాలి కదా. ఉన్న ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్లను క్రమబద్ధీకరించి దాంట్లకు ఏదన్నా ఆర్డర్స్ ఇచ్చేస్తే ప్రభుత్వానికి డబ్బు జమ అవుతుంది, తిరిగి ప్రజలకు ఏదన్నా మేలు చేయడానికి అవసరం వస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నాడు.